అప్పులండి నేటి దినాన అనేక మంది కుటుంబాలను పతనం చేస్తున్నాయి, కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. అప్పులులో మునిగిపోయారా? ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. అప్పులు చేసుకున్నవారు దావీదును ఆశ్రయించారు. అయితే ఈ దినాన చాలా మంది అండి, క్రైస్తవులు కూడా అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తిరిగి ఆ అప్పులు కట్టడానికి మరో చోట తీసుకొచ్చి అక్కడ అప్పు చేస్తున్నారు. ఇక్కడ అప్పు, అక్కడ అప్పు. జాగ్రత్త అప్పులు చేసే విషయంలో. బైబిల్ ఏం చెప్తుంది? అప్పు నువ్వు ఎవరి దగ్గర అయితే తీసుకుంటావో అతనికి నీవు దాసుడివే కదా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో మనం అప్పు తీసుకున్న వాడికి దాసులమే కదా. అప్పు వివాదాన్ని తీసుకొస్తుంది, స్నేహాన్ని చెడగొడుతుంది, శాంతి లేకుండా చేస్తుంది. ఆఫ్రికన్ సామెత ఒకటి ఉంది అప్పు గురించి. అప్పు తీసుకోవడం అంట పెళ్లి లాంటిదైతే అప్పు తీర్చడం చావు లాంటిదంట. మళ్ళీ చెప్తాను, అప్పు తీసుకోవడం పెళ్లి లాంటిది. అప్పు తీసుకునేటప్పుడు చాలా ఆనందంగా పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది, కానీ అప్పు ఇచ్చేటప్పుడు ఉంటుంది చావు లాంటిది అది. అప్పు అనేది నిద్ర లేకుండా చేస్తుంది. మాకు చిన్నప్పుడు 3 విషయాలు చెప్పేవాళ్ళు. ఈ 3 నిద్ర లేకుండా చేస్తాయి మనిషికి. ఏంటో తెలుసా 3? అందులో మొట్టమొదట అప్పులే. అప్పు చేసినోడు మనశ్శాంతిగా పడుకోగలడా? కంటి నిండా పనుకోగలడా? లేదు. అప్పు చేసినోడికి నిద్ర ఉండదు. 2, తప్పు చేసినోడికి నిద్ర ఉండదు. అప్పులు 2 తప్పులు. తప్పులు చేస్తారే, పాపాలు చేస్తారే, మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? దుష్టునికి నెమ్మది ఉండదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాడికి నిద్ర ఉండదు. ఇక 3వది నొప్పులు. నొప్పులు ఉంటే ఏ ఒళ్ళంతా వాడు నిద్రపోలేడు. ఈ 3 ప్రమాదమే. చూసారా? అప్పులు, తప్పులు, నొప్పులు, అన్నిటికన్నా ప్రమాదం అప్పులు. నిజమే, అప్పు తీసుకున్నప్పుడు పెళ్లి లాంటిది అన్నారు, పెళ్లి చేసుకోవడం లాంటిది అన్నాడు. అప్పు తీసుకోవడానికి గురించి ఇంకొక శ్రేష్టమైన మాట ఉంది. ఏంటంటే అతని చెప్పుల్లో మనం నడవటం అంట. అంటే ఇక అతడు చెప్పినట్టు నడవాలి మనం. అంటే దాసుడు అయిపోయినట్టే కదా. అయితే గమనించండి, ఇక్కడ నువ్వు అప్పు ఎందుకు తీసుకుంటున్నావు? కారణం ఏంటి? తీర్చగలవా? నీకు ఉన్న వనరులు ఏంటి? నీకు రాబడేంటి? నువ్వు తీసుకుంటున్న అప్పు ఏంటి? కట్టగలవా? ఒకవేళ కట్టలేదు అనుకోండి, ఏంటి నీ సంగతి? నీ భక్తి జీవితం సంగతి ఏంటి ఆలోచించండి. అవమానం పాలవు కదా, అవమానమే కదా. ఒక సత్యాన్ని తెలుసుకోవాలి మనం. నువ్వు అప్పు తీసుకుంటున్నట్లయితే ఎలా కట్టగలవు అన్న లెక్కల ముందు నువ్వు అప్పు తీసుకోవడం కాదు, నువ్వు తీసుకున్నది సమయానికి నువ్వు కట్టగలవా? ఇది ముఖ్యం. ఒకవేళ అప్పు తీర్చలేదనుకోండి, అది నీ కుటుంబం మీద, నీ విశ్వాస జీవితం మీద మాయని మచ్చగా మిగిలిపోతే నువ్వు ముందుకు సాగగలవా? ఆలోచించండి. అప్పు మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళదు, ఆపేస్తుంది, మనకి భారంగా మారుతుంది. నువ్వు స్నేహితుడి దగ్గర అప్పు తీసుకున్నావు, కడతానని తీసుకున్నావు, సమయానికి కట్టలేకపోయావు. మీ ఇద్దరి మధ్య స్నేహం ఉంటుందా? ఒకవేళ నీ స్నేహితుడు నిన్ను అర్థం చేసుకొని, పర్లేదులే ఇప్పుడు కాకపోతే రేపు వచ్చే నెల ఇస్తాడు అని ఈ మధ్యలో నిన్ను పలకరించడానికి నీకు ఫోన్ చేశాడు అనుకోండి, నువ్వు ఎత్తగలవా? నువ్వేమనుకుంటావు తెలుసా? నేను డబ్బులు ఇవ్వాలి కదా, అందుకే నాకు ఫోన్ చేశాడు. కానీ ఆయన చేసింది అందుకు కాదు, నీ యోగక్షేమాలు కనుక్కోవడానికి ఫోన్ చేశాడు. కానీ నువ్వేమనుకున్నావు? నువ్వు ఫోన్ ఎత్తావు. మీ ఇద్దరి మధ్య స్నేహం ఏమవ్వాలి?
ఒక శ్రేష్టమైన సూత్రాన్ని పౌలు గారు చెప్పాడు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అని. ఈ సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. సంతృప్తిగా బ్రతుకున్న దానిలో చాలు. లేనిది మనకెందుకు? అప్పు చేసి మనమెందుకు చేయాలి? అప్పు చేసి మనమెందుకు కొనాలి? ఉన్నది చాలు. ఒకవేళ నీకు ఆ పరిస్థితి నీకు అవసరమైతే దేవుడివ్వడా? ఆలోచించండి.